అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హోండూరస్ రాష్ట్రంలోని రెండు వేరు చోట్ల ఈ కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. దుండగుల కాల్పుల్లో 25 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో 6 పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ట్రూజిల్లోని ఓ తోటలో కార్మికులపై కాల్పులు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. 19 మంది కార్మికులను దుండగులు కాల్చి చంపారు. గ్వాటెమాలాలోని పోలీస్ కాన్వాయ్పై సాయుధులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6 అధికారులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, అమెరికాలో చోటు చేసుకున్న ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కార్మికులే లక్ష్యంగా చోటు చేసుకున్నటువంటి ఈ కాల్పుల ఉద్దేశం ఏంటి? దీనికి సంబంధించి పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? 6 పోలీసు అధికారులు కూడా మరణించారనేటువంటి మాట ఉన్నతాధికారులు వెర్షన్ ఏంటి, ఏం చెప్తున్నారు? అమెరికా దేశాల్లో కానీ లేదా దక్షిణ అమెరికా దేశాలకు సంబంధించి కానీ లేదంటే మెక్సికో వంటి ప్రాంతాలు, కెనడా వంటి ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ మాఫియా కానీ లేదంటే గ్యాంగ్ గొడవలు ఎవరైతే ఉన్నాయో, అంటే ఈ బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే బొలివియా నుంచి వచ్చినటువంటి గ్యాంగులు కానీ అలాగే కరేబియన్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కారణంగా ముఖ్యంగా అమెరికాలో కానీ ఇటు కెనడాలో కానీ మెక్సికోలో కానీ ఇట్లా ఇప్పుడు ఈ హోండూరస్ అనేటువంటి ప్రాంతంలో కానీ పెద్ద ఎత్తున వీళ్ళు అంటే గ్యాంగ్ గొడవలతో పాటుగా అశాంతిని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఈ గ్యాంగ్స్టర్లుగా తయారైపోయి గన్ కల్చర్ ను విపరీతంగా వాడుకుంటూ దానివల్ల అక్కడ పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా జరిగినటువంటి ఘటనలో ఏకంగా 19 మంది మొత్తం ప్రాణాలు కోల్పోతే అందులో అంటే ఆ పోలీస్ కాన్వాయ్పై జరిపినటువంటి దాడుల్లో 6 పోలీసులు జరిపారు. వీరంతా కూడా స్థానిక గ్యాంగులకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి మిషన్ లో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు. అంటే అక్కడ గ్యాంగులు గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయి, అంటే ఆధిపత్య పోరు ఏ విధంగా ఉంది, లేదంటే అక్కడ మాఫియాలు ఏ విధంగా నడుస్తాయి అనడానికి ఏకంగా పోలీసుల హత్యాకాండ అనేది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటు గ్వాటమాలా దేశ సరిహద్దుల్లో అంటే ముఖ్యంగా అటు నుంచి డ్రగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ గన్ కల్చర్ అక్రమ ఆయుధ రవాణా కూడా గ్వాటమాలా దేశం నుంచి జరుగుతుందనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి అటు నుంచి వచ్చినటువంటి సాయుధులు లేదంటే అక్కడ గ్యాంగులతో కలిసి పనిచేసే వాళ్ళు ఈ దారుణమైనటువంటి ఘటనకు పక్కా సమాచారంతో పాల్పడ్డారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇటువంటి ముఠాల మీద నిఘా కూడా తక్కువైంది అనేటువంటి మాట, అధికారుల చేయి దాటిపోయింది పరిస్థితులు అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. అందుకే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేటువంటి విషయం, దాన్ని ఎలా చూడాలంటారు వెంకట? ఇవి ముఖ్యంగా అంటే ఈ దేశాలకు మెక్సికో నుంచి అదేవిధంగా కరేబియన్ ప్రాంతాల నుంచి డ్రగ్స్ సరఫరా నుంచి ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ డ్రగ్స్ సరఫరా జరిగినటువంటి క్రమంలోనే అక్కడ అంటే గ్యాంగ్ గొడవలు అనేవి ఎక్కువైపోయాయి. అదేవిధంగా కొంత ఈ బెట్టింగ్ మాఫియాలు కూడా అక్కడ ఎక్కువగా ఉంటాయి అనేది కూడా అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీని కారణంగా పోలీసులు కూడా ఇప్పటికీ పలుమార్లు కొన్ని కీలక ఆపరేషన్లు చేపట్టి అందులో ఉన్నటువంటి గ్యాంగ్ లీడర్లు కొంతమందిని హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఉన్నతాధికారులు కూడా కొంతమంది ఈ గ్యాంగులకు సహకరిస్తున్నారు అనేటువంటిది కూడా ఆరోపణ. అందుకనే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా దీనిపైన తమ మొత్తం బలాన్ని మొత్తం ఉపయోగించలేనటువంటి పరిస్థితి కూడా కొంత క్రియేట్ అవుతోంది అనేటువంటి మాట కూడా వినపడుతోంది. కాబట్టి ఇక్కడ కొంత అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనువైన పరిస్థితులను చూసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు అనేది అర్థమవుతుంది. అన్ని అదుపులోనే ఉన్నాయి, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయని కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కావచ్చు, లేకపోతే కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా అధికారులు చేస్తున్నారు అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఈ స్థాయిలో భారీగా కార్మికుల మీద అంటే సామాన్యుల మీద కాల్పులు జరిపినటువంటి ఘటనకు సంబంధించి కూడా పెద్దగా చూడనటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి మనం? ఇక్కడ అంటే ఈ కార్మికుల విషయంలో కానీ సామాన్యుల భద్రత విషయంలో కానీ చాలా వరకు ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు భారత్ వంటి దేశాల్లో కానీ దక్షిణాసియా దేశాల్లో కానీ
ఇటువంటి ఘటనలు తక్కువగా జరుగుతూ ఉంటాయి కానీ ఇతర ప్రాంతాల్లో మనుషుల ప్రాణాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనేది మనం చరిత్ర కూడా చెప్పినటువంటి అంశం. ఇప్పుడు ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాల్లో కానీ ఉత్తర అమెరికా దేశాల్లో కానీ కొంత ఏదైతే మధ్య అమెరికా దేశాల్లో కానీ ఇప్పుడు ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయో వీటన్నిటికీ సంబంధించి కొంత అంటే అధికారుల అలసత్వం ఒకటి, అంటే సామాన్య ప్రజలకు భద్రత లేదు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ మెయిన్ అంశంగా ఉంది. ఈ గ్యాంగ్ గొడవలకు సంబంధించి ఉన్నతాధికారులు సహకరించడం, ప్రభుత్వాల చేతగానితనం కూడా, అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు కవర్ చేసుకోవడం తప్ప అక్కడ క్షేత్రస్థాయిలో బలమైనటువంటి ఆపరేషన్లు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ దేశం ఏదైతే ఉందో హాండూరస్ లో గతంలో కూడా గ్యాంగ్ గొడవలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు కూడా నిరసనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మాకు అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం లేదు, మేము తోటల్లోకి వెళ్ళి పని చేసుకోలేకపోతున్నాము, లేదంటే మేము పారిశ్రామిక వాడల్లో పని చేసుకోలేకపోతున్నాము చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు కూడా ఆ దేశ అధ్యక్షుడు ఏకంగా మీడియా ముందుకు వచ్చి ఒక ప్రకటన కూడా చేశారు, మేము గ్యాంగ్ త్వరలోనే తొదుముట్టిస్తాం అది ఇదని చెప్పేసి. అది చెప్పి కూడా దాదాపు 2 ఏళ్ళు అయింది, కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి ముందడుగు కూడా పడలేదు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం అయితే చెలరేగింది. హోండూరస్ రాష్ట్రంలోని 2 వేరు చోట్ల ఈ కాల్పుల ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దుండగుల కాల్పుల్లో 25 మంది మృతి చెందారు. మృతుల్లో 6 పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ట్రుజిల్లోని ఓ తోటలో కార్మికులపై కాల్పులు జరపడం అనేది సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కార్మికులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. 19 మంది కార్మికులను దుండగులు చంపినట్లుగా తెలుస్తోంది. గ్వాటమాలాలో పోలీస్ కాన్వాయ్పై సాయుధులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 6 అధికారులు మృతి చెందారు.